ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో స్పష్టత లేదు. ఏ అంశం ఉద్దేశించి మాట్లాడుతున్నాడో స్పష్టత లేదు. ఏ సంఘటన గురించి చెప్తున్నాడో తెలియదు. ఆ రౌడీలు ఎవరో తెలియదు. ఆ రౌడీల వెనకాలన్న కిరాయంతకులు ఎవరో తెలియదు. వాళ్ళకు భయపడుతున్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అన్ని ప్రశ్నలుగానే మిగిల్చి మాట్లాడారు. హోంమంత్రి ఈ పని విధానం పైన పవన్ కళ్యాణ్కు తీవ్రమైన అసంతృప్తి ఏమైనా ఉందా? ఏం చెప్పదలుచుకున్నాడు? యోగి ఆదిత్యనాథ్ లాంటి పాలన ఇక్కడ లేదు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలన అలా లేదు అని చెప్పదలుచుకున్నాడా? లేదా యోగి ఆదిత్యనాథ్ను ప్రేజ్ చేయడము, సనాతన ధర్మ పరిరక్షకుడిగా మాట్లాడడము, నరేంద్ర మోడీని పొగడము, ఇవన్నీ భారతీయ జనతా పార్టీతో తనకున్న సాన్నిహిత్యం కేవలము పొత్తులు రాజకీయాలే కాదు, దానికి ఐడియాలజికల్గా కూడా ఎలైన్ అయ్యాను, హార్డ్ లైన్ హిందుత్వతో, హార్డ్ కోర్ హిందుత్వతో అని చెప్పడమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? రౌడీల సంగతి తేల్చండి చెవుల్లో చెప్తున్నాడు. సార్ వాళ్ళు చంపేస్తారు అది ఇదని. అంత బరితెగించిన మాఫియా రాజ్యం వెళ్తుందంటే రాజకీయ నాయకుల అండదండ లేకుండా సాధ్యమవుతుందా? అంటే ఒక రకంగా క్రిమినల్ మాఫియా రాజ్యం వెళుతుంది అని పవన్ కళ్యాణ్ విమర్శ.